పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మామూలుడంటే అస్సలు మాకు ఎంత సంతోషంగా ఉందో. పవన్ కళ్యాణ్ చేసే పనులు, చంద్రబాబు చేసే పనులు అన్నీ మంచిగా ఉన్నాయి. పవన్ గారికి ఒక నిమిషం మాట్లాడుకుంటే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయనే మాకు గురువు. మాకు ఆయనే అసలు అండా దండ. ఇంకా మంచి మంచి పనులు చేయాలి, ఇంకా మంచి మంచి ప్రభుత్వాలు ఇది రావాలి, పెన్షన్లు రావాలి, మందులు రావాలి. ఆయన ఇంకా మాకు చాలా మంచి చేస్తున్నాడు. ఇంక కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాం. న్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. న్యాయం చేస్తున్నాడుగా, న్యాయం చేస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, అన్నీ బాగున్నాయి అయ్యా. కానీ ఎక్కడా కనపడకుండా సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్. కాదు సినిమాలే. ఈ రాజకీయమే బాగా చేస్తున్నాడు. నెంబర్ 1. సినిమాలో ఉండాలనుకుంటున్నారు, రాజకీయాల్లో సినిమాలోనే ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నాడుగా. ఏంటి మోత వినపడతలేదుగా. సినిమాల్లో ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు. సినిమాలోనూ ఓకేనే, రాజకీయాల్లో ఇంకా మంచి చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉంది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్? ఇంకా రావాలి, ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం. బాగానే ఉంది బాబు. 19 నెలలు అయింది. ఏమనిపిస్తుంది 19 నెలల పరిపాలన మీకు ఇప్పటి వరకు? కొంచెం డెవలప్మెంట్ మాదిరి అనిపిస్తుంది. రాజధానిని డెవలప్ చేస్తున్నారు. దాని వరకు యువతకు ఉపాధి కలుగుతుంది. ఆ తర్వాత కొద్దిగా డెవలప్మెంట్ అయినాక కంపెనీలు అవి ఇవి వచ్చేసి కొద్దిగా ప్రజలకు కొంచెం చేదోడు వాదోడుగా ట్యాక్స్ రూపంలోనో అదో ఇదో డబ్బులు వస్తుంటుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశం? గత ప్రభుత్వం కూడా బాగానే ఉన్నది, బాగలేదనలేము. అది ఎందుకు ప్రజలు విస్మరించినారో అది తెలియదు. అదే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? ఏదో జరుగుతుంది. పెన్షన్లు, కొంతమందికి నిరుద్యోగులకు కొంచెం ఉపాధి కలిగిస్తున్నారు. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ ప్రభుత్వంలో? ఏం బాబు? రోడ్లు బాగున్నాయి. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ బాగా చేసింది. మరేంటి ప్రభుత్వం అసలు ప్రజల్ని ఏం పట్టించుకోవట్లేదు సార్, నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అదంతా ప్రజలు నిర్ణయించాల, మనమేం నిర్ణయించలేము. ప్రజల ఒపీనియన్ ఎట్లుందో మనకి ఎవరికి తెలియదు కదా. ప్రజల్లో భాగమే కాబట్టి నేను ఓటు గురించి అడగట్లా, జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఏమో సార్, అదైతే మనకు తెలియదు. మనమంతా ముందరికి పోలా. ఇంకా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు? అది వాళ్ళ ఒపీనియన్ సార్. మన ప్రజలు ఎవరికి నిర్ణయిస్తారు, మనం చెప్తామా? అది మనం చెప్పలేము సార్. కూటమి ప్రభుత్వం వాళ్ళు బీజేపీ హెల్పింగ్ ఉంది కాబట్టి ఇతను ముందుకు పోతున్నాడు. మొత్తంగా ఒక్క మాటలో ఏం చెప్తారండి ఈ ప్రభుత్వం మీద చివరిగా? ఏవో చెప్పలేము, కూటమి రావచ్చు అని ఒక పొజిషన్. బాగుందండి, చాలా బాగుందండి. కానీ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వం మీకు మంచి జరిగితేనే ఫ్రీ బస్ మీకే పెట్టారు. కానీ పొద్దున్నే రావడానికి కొంచెం ఉద్యోగస్తులకి, కాలేజ్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అంతే కదా. మరి ఏమన్నా మంచి జరిగింది ప్రభుత్వం వచ్చాక ప్రజలకంటే మీ ఉద్దేశం? మంచి జరిగే వాళ్ళకి మంచి జరిగిద్ది, ఈ ఇబ్బందులు వచ్చే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయండి ఏదైనా. అంటే గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా, గత ప్రభుత్వంలో జరిగిందా? అంటే బాగానే ఉంది ఇది. ఓకే. అంటే కొంతమంది చెప్పేది అంటే జగన్ గారు ఉన్నప్పుడే బాగుందని కొంతమంది చెప్తున్నారు. ఏ పార్టీ తరపున వాళ్ళకి అది బాగుండిద్దండి, అంతే. వాస్తవంగా మీ అభిప్రాయంలో? మేము ఏ పార్టీ కాదండి. ఎవరు మంచి చేశారంటే ప్రజలకి? ప్రెసెంట్లో బాబు గారిది బాగానే ఉంది. మాకు బాగానే ఉంది. ఓకే, బాగుంటమే కావాలి జనాలు గెలిపించినందుకు. ఏమన్నా అందుతుంది ఎందుకంటే సరేలే 10 మందితో ఉన్నాయి, ఒకరికి అందుతున్నాయి, ఒకరికి అందట్లేదు అనుకో. మేము అంతంత మాత్రం మనమే, మాకు ఆ గ్యాస్ ఏం అందలేదు. కానీ అది దానికి ఏం తప్పు పట్టలేదు, 10 మందిలో అందితే. కానీ పర్వాలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా తేడా గమనించారా? గత ప్రభుత్వం కూడా బాగానే చూసింది, కానీ ఏదో మాకు శాతనైంది. ఇప్పుడు యాత్రలకు వెళ్తున్నాం, ఫ్రీ బస్ దొరికి. అది అంటే పథకాల పరంగా చూసుకుంటే సూపర్ 6 అని చెప్పారు ఎన్నికలప్పుడు. ఆ పథకాలు వాస్తవంగా అందుతున్నాయి ప్రజలకి, వాళ్ళు చెప్పిన పథకాలు? ఏమో ఆ పథకాల సంగతులు నాకు తెలియదు. గ్యాస్ సిలిండర్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు. ఆ గ్యాస్ సిలిండర్ ఒకటే నాకు తెలుసు. ఒకటే. సో తల్లికి వందనం ఎవరికి ఇంట్లో మనవాళ్ళకి రావడం? మేము ఇద్దరు ముసలోడమే ఉంటున్నాం. పెన్షన్ వస్తుంది? పెన్షన్ వస్తుంది. పెన్షన్ కూడా పెరిగింది. ఏంటి మీ అభిప్రాయం ఈ ఉచిత బస్సు మీద లేడీస్కి సంబంధించి? అదే ఫ్రీ అనేటప్పుడు జనం బాగా గుంపులు మేము ఎక్కిపోతున్నాము. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాము. ఇబ్బంది పెట్టిన ప్రశ్న అడుగుతాను, జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఉందా?
అసలు మాకు తెలియదు నాన్న అసలు ఇది ఏదో ఓటేయండి ఆ టైం కంటే ఓటేయటం తప్ప అలా. బాగానే ఉంది పర్లా. ఆ. అంత బాగా ఏం నచ్చింది మీకు ఈ ప్రభుత్వంలో? ఏం వచ్చేది ఉంది కానీ బాగా చేస్తున్నారు కానీ పర్లా. సో జగన్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? ఒకసారి జగన్ గారు బెటర్ లాగా ఉన్నాడు. జగన్ గారే బెటర్. ఎందుకు అప్పుడు బెటర్ అనిపించింది? ఒకసారి రైతు వారి డబ్బులు వేస్తున్నాడు, వీళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే. ఇల్లు పర్లా. సో వీళ్ళని కూడా బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది పాలన. ఓకే. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్లు పర్లేదు చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. గతంలో ఎలా ఉన్నాయి జగన్ గారు ఉన్నప్పుడు? ఇప్పుడు బాగానే ఉండే కొంచెం. ఓకే. వేపించారు రోడ్లే ఓకే. మా ఊళ్ళో. మరి ఏంటి చంద్రబాబు గారు ఏం చేయట్లా? నేనున్నప్పుడు అంత మంచి జరిగింది అంటారు జగన్ గారు. జగన్ గారు చేస్తున్నాడు, ఆయన చేశాడు బాగానే. ఓకే. ఎవరి వల్ల ఎక్కువ మంచి జరిగింది ప్రజలకి మీ ఉద్దేశంలో? జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా? మీ ఇద్దరు వల్ల ఇప్పుడు ఈయన వల్ల కానీ. ఓకే. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మళ్ళీ కృష్ణప్రసాద్ గారు. కృష్ణప్రసాద్ గారు మైలవరం. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పని? బాగానే ఉంది. అందుబాటులో ఉంటున్నారా? అన్ని రోడ్ల పరిస్థితులు మొత్తంగా మీ చుట్టుపక్కల కొండపల్లి కానీ ఏంటి మరి చంద్రబాబు గారు మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? చెప్పలేము, అవ్వచ్చు. సో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంది అనుకుంటున్నారు మీరు? కొంచెం వైసీపీ వచ్చింది అంటున్నారు జగన్ ఈసారి. ఓకే. మీరు కూడా వైసీపీ అనుకుంటున్నారా? ఎందుకు వైసీపీ అనుకుంటున్నారు? ఏం వచ్చింది అంటున్నారు చాలా మంది. అందరూ మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది పర్లా. దానికి ఎప్పుడు ఎవరు అట్లా చేస్తారో అట్లాగా చేస్తున్నారు. దాని గురించి అంటే ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందా లేదా? మనకు కావాల్సినది ఏ టైంలో ఏం చేస్తున్నారో ఎవరో తెలియట్లేదు. చేస్తున్నాం అంటున్నారు. చేస్తున్నాం అంటున్నారు అంతే. 20 నెలలు అయింది బాగా ప్రభుత్వం వచ్చి. ఈ 20 నెలల పరిపాలన మీకు ఏమనిపించింది? ఎదరు ఎవరు అట్లా అన్నాడు, ఈడు అట్టాగా అంటున్నాడు. అంటే ఈయన 4సారి ముఖ్యమంత్రి, ఆయన అంటే మొదటిసారి అనుకోవచ్చు. తేడా ఏం కనపడలేదు మీకు? చేస్తాడంటే చేస్తాడేమో, మరి ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి చేస్తాడేమో. ఓకే. సో ఎన్నికల్లో వాళ్ళు బలంగా చెప్పింది సూపర్ 6 గురించి. పథకాలు అందుతున్నాయా ప్రజలకు? సూపర్ 6 పథకాలు ఉన్న వరకు అంతనే, కొత్తగా అయితే పెండింగ్లో రన్నింగ్లో పెడతామన్నారు కానీ పెట్టలేదు ఇంకా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? రెండు ఒకే అంటే అది అటు ప్రభుత్వం అంటే కుర్రోడు కాబట్టి ఏం తెలియదు, సీనియారిటీ కాబట్టి ఎన్నో రకంగా ఉంది. నిదానంగా చేసుకొస్తాడేమో. అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అంటే? అప్పుడు కొద్దిగా బాగానే జరుగుతూనే ఉన్నాయి అన్ని. అంటే దీనికి మార్పులు జరుగుతూనే ఉన్నాయి కదా. రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? మనకి ఐడియా లేదు నాన్న దాని గురించి. అంటారు. సో ఏంటి జగన్ గారు పదే చెప్పేది ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు ఆయన 29లో. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమో మరి ఎప్పుడు అట్లా ఉంటుందో టైం చెప్పలేం కదా. పాదయాత్ర చేస్తారంట మరొకసారి ఆయన. పాదయాత్ర చేస్తానంటారు, ఇంటింటికి వస్తానంటారు, ఏయో చెప్తాడు మరి ఆయన అవకాశం బట్టి. మీరేమనుకుంటున్నారు జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా అంటే? మన వల్ల ఏం కదా, ఒక్కడ వల్ల అరుపుతారు ఏం కాదు కదా నాన్న. మన ఒక్కడ వల్ల ఏం కాదు కదా, మన ఒక్కడ వల్ల ఏం కాదు కాబట్టి ఇంకో రకంగా ఏదన్నా చెప్పలేము. మంచిగా చేస్తాం. ఓకే. ఏమన్నా అందుతున్నాయి పథకాలు? పథకాలంటే నేను దేంట్లో లేను, ఓకే. దాని గురించి అయితే నాకు తెలియదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారని చెప్తున్నారు. మాది మామూలుగా ప్రైవేట్ గ్యాస్. ఓకే. ప్రభుత్వం తరపున డబ్బులు వాళ్ళ? నాకు తెలియదు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ నాకు వస్తుంది. మీకే? నాకే. పెన్షన్ పెరిగింది వీళ్ళు వచ్చాక. అవును. 4000 ఇస్తున్నారా? ఇస్తుంది. లంచాలు ఏమైనా అడుగుతున్నారా? అబ్బేమి. ఓకే. ఫ్రీ బస్ కూడా మీకే పెట్టారు. అవును. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? ఉచిత బస్సు మీద అభిప్రాయం ఏముంది? అంతకుముందు అయితే ఎక్కడికన్నా వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి. ఓకే. ఇప్పుడైతే డబ్బులు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు. సో జగన్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికి ఏంటి తేడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? జగన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు తేడా ఏంటంటే మామూలుగా జగన్ గారు ఇట్లాంటి ఉచిత పథకాలు ఏం చేయలేదు కదా. ఓకే. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మరి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది జనాల ఇష్టం. మీరు జనాల్లో భాగమే. నేను ఓటు గురించి అడగట్లా, జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే? ప్రస్తుతానికైతే లేదు. ఎందుకమ్మా? ఎందుకు లేదు అంటే? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని మంచి చేశారు కదా, ఆయన మీద అభిమానం ఉంటుంది కదా. సో మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? బాగుంది, పర్వాలేదు. ఓకే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా సార్? తేడా ఉంది. ఓకే. ఏం తేడా ఉంది అంటే మీ ఉద్దేశంలో? కొన్ని పనులు జరుగుతున్నాయి. ఓకే. అభివృద్ధి ఎలా జరుగుతుంది ప్రభుత్వంలో? అభివృద్ధి పర్వాలేదు. బిల్ గేట్స్ వచ్చారు సార్ ఈరోజు అమరావతికి. అభివృద్ధి పర్వాలేదు. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్ల పరిస్థితులు కూడా ఇదివరకటి కన్నా కొంచెం బెటరే. ఓకే. సో పథకాలు సూపర్ 6 అని చెప్పారండి. ఆ పథకాలు అందుతున్నాయా వాస్తవంగా ప్రజలకి? అది మనకి తెలియదు. సో అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని మీద? రాజధాని మీద అంటే మన రాష్ట్ర రాజధాని కాబట్టి ఆ అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? డెవలప్మెంట్ చేస్తారనేది ఉన్నది. ఓకే. మీకైతే నమ్మకం ఉంది. మరేంటి అవునులే జగన్ గారు ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
చెప్పలేము. చెప్పలేరు. సో సూటిగా జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? చెప్పలేము. చెప్పలేరు. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి. నాట్ బ్యాడ్, పర్వాలేదు. నాట్ బ్యాడ్. బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. డబ్బులు పింఛన్ నెల నెల ఇస్తున్నారు, ఓకే. బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. ఇక అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశం? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం బాగుంది. ఓకే. ఈ పింఛన్లు కూడా ఆ ప్రభుత్వంలో ఒక నెల ఇవ్వకపోతే 2 ఆ నెలతోటి ఆగిపోయేది. ఓకే. ఇప్పుడు ఈ నెల ప్రభుత్వం బాగా పింఛన్లు నెల నెల ఇస్తుంది. ఓకే. 3 నెలలకు ఒకసారి కూడా పెన్షన్లు ఇస్తుంది. ఓకే. బ్రహ్మాండంగా ఉంది. సో ఎన్నికల్లో సూపర్ 6 అని చెప్పారు. ఆ పథకాలు అందుతున్నాయి ప్రజలకి? అందుతున్నాయి, చాలా వరకు అందుతానే ఉండే, బాగానే ఉంది. సో రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చాక? రోడ్డు పరిస్థితులు కూడా బాగానే ఉన్నాయి. అంటే మా ఊళ్ళో లేదు, మా తనకలో రోడ్డు వేయలేదు, కానీ ఇక మా తచ్చిమ రోడ్లు బాగానే ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమో ఇక అదంతా ఆయన ఇష్టం. ఆయన ఇష్టం కాదు, ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారంటే ఏం జగన్ ముఖ్యమంత్రి అవుతాడంటే మాకు నమ్మకం లేదు. మళ్ళీ చంద్రబాబు అవుతాడు అనుకుంటున్నాం. చంద్రబాబు గారు పనితీరు గురించి ఏం చెప్తారు? బాగానే ఉంది. ఓకే. అదే మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం బాగానే ఉంది అయ్యా.